అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి ఇంట్లో ఉండే ఆ రహస్య శత్రువు ఎవరో తెలిస్తే నిజంగా మీ గుండె జల్లుమంటుంది. మరి కుంభరాశి గల వ్యక్తుల ఇంట్లో ఉండే ఆ రహస్య శత్రువు ఎవరు? వారి నుంచి మీకు ఎటువంటి సమస్యలు ఎదురవుతాయి? వాటి నుంచి బయటపడాలి అంటే ఎలాంటి పరిహారాలు ఫాలో అవ్వాల్సి ఉంటుంది? అదేవిధంగా ఈ 2024 కొత్త సంవత్సరంలో మీ యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి కుంభరాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు ఈ వీడియోని చూడండి. మీకు కనుక నచ్చితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీకు తెలిసిన వారికి తప్పకుండా షేర్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోకండి. కుంభరాశి వారు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, అంటే ఈ వీడియోకి సంబంధించి మాత్రమే కాకుండా మీకు ఎలాంటి ధర్మ సందేహాలున్నా మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే స్వయంగా జ్యోతిష పండితులు ఇచ్చినటువంటి సలహాలను సూచనలు మాత్రమే మేము తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. 100% మేము మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని నోటిఫికేషన్స్ ను అందరికంటే ముందుగా మీరు పొందేందుకు పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా కుంభరాశి వారు వీడియోలోకి వెళ్ళిపోదాం. రాశి చక్రంలో కుంభరాశి 11వది. ఈ రాశికి అధిపతి శని. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశికి చెందినవారవుతారు. ఇక 2024 సంవత్సరం కుంభరాశి వారికి చాలా అద్భుతంగా, చాలా బాగుంటుందని చెబుతున్నారు జ్యోతిష్య పండితులు. ఎవరైతే ఈ కొత్త సంవత్సరంలో పాత సంవత్సరం లాగా బద్ధకస్తులాగా ఉండకుండా కష్టపడి పనిచేస్తారో అటువంటి వారి కోసం మంచి ఫలితాలు వెయిట్ చేస్తూ ఉన్నాయని జ్యోతిష నిపుణులు మీకు చెబుతున్నారు. కాబట్టి 2023 ఎలా ఒకలా గడిచిపోయింది, కానీ ఈ కొత్త సంవత్సరంలోనైనా సరే మీకున్న బద్ధకాన్ని విడిచిపెట్టి ఈ 2024లో ఎవరైతే 100% ఎఫర్ట్స్ పెట్టి కష్టపడతారో వారికి మాత్రం లైఫ్ చాలా బాగుంటుందని చెబుతున్నారు జ్యోతిష పండితులు. మీ రాశికి అధిపతి అయినటువంటి శని ఈ సంవత్సరం పొడవునా కూడా మీ రాశిలోనే ఉంటాడు. ఇది మీకు అన్ని విధాలుగా మంచి ఫలితాలను ఇస్తుంది. మీ జీవితంలో క్రమశిక్షణ పెరుగుతుంది. మీరు ప్రతి పనిని కూడా పూర్తి అంకిత భావంతో కష్టపడి చేస్తారు. దీని కారణంగా మీరు చేస్తున్న రంగంలో ఒక మంచి ఉన్నత స్థానానికి వెళతారు. మీ కృషి ఇతరుల కంటే మిమ్మల్ని ముందు ఉంచుతుంది. మే 1 తర్వాత, అంటే మే 1వ తేదీ వరకు కూడా మనం చూసుకున్నట్లయితే బృహస్పతి మీ 3వ ఇంట్లో ఉంటాడు. ఇది మీ యొక్క ఆదాయంలో పెరుగుదలను కలిగిస్తుంది. అలాగే మీ వైవాహిక జీవితంలో కూడా అనుకూలమైన సమయాలను తెస్తుంది. వ్యాపారంలో అభివృద్ధికి అవకాశాలు ఉంటాయి. అలాగే మీ అదృష్టం కూడా పెరుగుతుంది. మే 1వ తేదీ తర్వాత బృహస్పతి 4వ ఇంటికి వెళుతుంది. కుటుంబ సంబంధాల్ని అనుకూలంగా మార్చుకోవడానికి మీకు చాలా హెల్ప్ చేస్తుంది బృహస్పతి. శని కొత్త ఏడాది జనవరి 17న స్వరాశి అయినటువంటి కుంభంలోకి ప్రవేశిస్తాడు. అంటే మీ రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఈ గ్రహం 2025 వరకు కూడా మీ రాశిలోనే ఉంటుంది. ఈ రాశిలో శని ఉండటం వల్ల అదృష్టం కలుగుతుంది. ఉద్యోగ వ్యాపారాలు మెరుగుపడతాయి. ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. 2025 సంవత్సరం వరకు కుంభరాశిలో శని స్థానం చాలా శుభప్రదంగా ఉంటుంది. శని అంటే కేవలం దురదృష్టాన్ని మాత్రమే కాదండి, కొన్నిసార్లు అద్భుత ఫలితాలను కూడా ఇస్తాడు. ఈసారి మీరు అదృష్టవంతులు అవుతారు శని కారణంగా. గుర్తుపెట్టుకోండి, ఉద్యోగస్తులకు మంచి ఆఫీసు వచ్చే ఛాన్స్ ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా కూడా మంచి టైం ఉంటుంది. వ్యాపారస్తులకు 2025 వరకు అనేక అవకాశాలు లభిస్తాయి. దాంతో మీకు మంచి ప్రాఫిట్స్ వచ్చి పడతాయి. ఇలా 2024లో కుంభరాశి వారికి ఊహించని ధన ప్రాప్తి కలుగుతుంది. అనుకోకుండా మీ వద్దకు డబ్బు ఎటువైపు నుంచైనా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. లక్ష్మి కటాక్షం కలగడం వల్ల మీరు ఊహించని ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ దానంతటా అదే వస్తుంది. మీపై ఎల్లప్పుడూ శని అనుగ్రహం ఉంటుంది. 2025 వరకు వైవాహిక జీవితం బాగుంటుంది. మీరు జీవితంలోని ప్రతి అంశంలో మీ జీవిత భాగస్వామి యొక్క సపోర్ట్ని పొందుతారు. మీరు అదృష్టాన్ని పొందుకోబోతున్నారు. అందుకే ఈ టైంలో ప్రతి పని విజయవంతమవుతుంది. మీరు డబ్బు సంపాదించడానికి ఎన్నో అవకాశాలను పొందుతారు. ఆర్థిక పరిస్థితి చక్కగా ఉంటుంది. భాగస్వామ్య ప్రణాళికలు విజయవంతమవుతాయి. 2025 వరకు మంచి ప్రాఫిట్స్ ఉంటాయి. మీరు చేస్తున్న వ్యాపారాలు లాభాల బాట పట్టనున్నాయి. మీరు పనిచేస్తున్న రంగాల్లో కష్టపడాల్సి వచ్చినప్పటికీ
ఖచ్చితమైన విజయాలను అందుకుంటారు. ఇకపోతే కుంభరాశికి కెరీర్ జీవితం ఎలా ఉంటుందో చూద్దాం. కుంభరాశి గల వ్యక్తులు కెరియర్లో గొప్ప గొప్ప విజయాలను నమోదు చేస్తారు. శని మిమ్మల్ని కష్టపడేలా చేస్తుంది. ఇది మీకు ఉద్యోగ వ్యాపార రంగాల్లో గొప్ప విజయాలను ఇస్తుంది. ఉద్యోగంలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, కానీ వాటిని మీరు మీకున్న తెలివితేటలతో చాలా ఈజీగా సాల్వ్ చేసేస్తారు. వృత్తి జీవితం కూడా బాగుంటుంది. ఇక విద్యా జీవితం ఎలా ఉంటుందో చూద్దాం. విద్యార్థులు కొన్ని విషయాల్లో అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు పడతారు. కొత్త సంవత్సరం స్టార్టింగ్లో కొంత బలహీనంగా ఉంటుంది. మధ్య సంవత్సర పరీక్షల్లో మీకు విద్యావకాశాలు వస్తాయి. విదేశాల్లో ప్రాక్టీస్ చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే పిల్లల చదువులపై తల్లిదండ్రుల కళ అనేది సాకారం అవుతుంది. ఇక ఆర్థిక జీవితం విషయానికి వస్తే కుంభరాశి వారికి ఆర్థికంగా ఈ సంవత్సరం హెచ్చు తగ్గులతో ఉంటుంది. ఎక్కువ ఖర్చు చేయకుండా జాగ్రత్త పడండి. మీ పనికి మీకు ప్రతిఫలం లభిస్తుంది. నూతన సంవత్సరంలో ఎక్కువ డబ్బు సేవ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. ధన ప్రవాహం పెరిగే అవకాశం కనిపిస్తుంది. కొత్త సంవత్సరంలో మీరు వాహనాన్ని, ఆస్తిని కొనుగోలు చేసే ఛాన్స్ కనపడుతుంది. ఇక కుటుంబ జీవితం విషయానికి వస్తే కుటుంబ జీవితం మీకు అనుకూలంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురయ్యే ఛాన్స్ ఉంది. మీరు చేస్తున్న పనిలో మీ జీవిత భాగస్వామి నుండి సపోర్ట్ పొందుతారు. కుటుంబ సమస్యలు కోరుకున్న పనులు పూర్తి చేసేందుకు సహకరిస్తారు. అదేవిధంగా ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే కనుక నూతన సంవత్సరం మీ కుటుంబానికి చాలా అనుకూలంగా ఉంటుందని జ్యోతిష పండితులు స్వయంగా చెబుతున్నారు. ఇక మీ యొక్క ప్రేమ జీవిత విషయానికి వస్తే కుంభరాశి వార్షిక జాతకం 2024 ప్రకారం సంవత్సరం ప్రారంభంలో సూర్యుడు మరియు కుజుడు ఈ యొక్క ప్రభావం కారణంగా మీ ప్రేమ సంబంధాల్లో కొంత కన్ఫ్యూజన్ ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. సంవత్సరం లాస్ట్లో అనుకూలంగా ఉంటుంది. మీరు మీ ప్రేమ సంబంధాన్ని కంటిన్యూ చేయడానికి నిజమైన ప్రయత్నాలు చేస్తారు. దాంతో మీరు క్రమంగా విజయాన్ని సాధిస్తారు. మీ ప్రేమ బంధం మరింత స్ట్రాంగ్గా బలపడుతుంది. పెళ్లికి దారి తీయవచ్చు. ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఈ రాశి గల వ్యక్తులకు కొత్త సంవత్సరం ఆరోగ్యపరంగా కాస్త అటు ఇటుగా బాగానే ఉంటుంది. మీరు మీ హెల్త్ పై తీసుకునే కేరింగ్ పైన మీ ఆరోగ్యం ఎలా ఉంటుంది అనేది బేస్ అయి ఉంటుంది. చిన్నప్పటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని పెద్దగా ఇబ్బంది పెట్టవు, కానీ కొన్ని అంటువ్యాధులను అసలు నెగ్లెక్ట్ చేయకండి. మెరుగైన ఆరోగ్యం కోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం కుంభరాశి వారు అలవాటు చేసుకుంటే మీ ఆరోగ్యానికి ఎటువంటి డోకా ఉండదు. అదేవిధంగా ఈ కుంభరాశి వారు శత్రు బాధలు అంటే ఎవరైతే శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి అనుకుంటున్నారో మీకు ముందుగానే ఆ యొక్క అప్రమత్తత ఉండాలి అనే ఆలోచన వచ్చినట్లయితే ఖచ్చితంగా కుంభరాశి వారు శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిందే. మీకు ఇంట్లోనే ఉండే ఆ రహస్య శత్రువు ఎవరో తెలిస్తే నిజంగా మీ గుండె జల్లుమంటుంది. ఆ శత్రువు ఎవరంటే మీ సంతానం. అవును, మీరు వింటుంది నిజమే. మీ కడుపును పుట్టిన బిడ్డే మీకు భద్ర శత్రువు అవుతుంది. దీంతో మీరు ఎన్నో కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. మీ ఆత్మీయులు మీకు వెన్నుపోటు పొడుస్తారు. మిమ్మల్ని ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తారు. ఇంటా బయట మీకు విలువ లేకుండా పోతుంది. మీ సుఖ సంతోషాల పాలు పంచుకున్న మీ ఆత్మీయులు మీ కష్ట సమయాల్లో మాత్రం అస్సలు తోడు ఉండరు. మిమ్మల్ని ఒంటరి చేసి వెళ్ళిపోతారు. మీరు అందరూ ఉన్నా కూడా చివరికి ఎవరూ లేని ఏకగా ఒంటరిగా అయిపోతారు. కానీ మీరు ఏమాత్రం అస్సలు కుంగిపోకుండా గుర్తుపెట్టుకోండి కుంభరాశి వారు. శత్రుబాధ పోవాలన్నా, మీరు పడుతున్న బాధలు సమస్య నుంచి బయటపడాలన్నా, మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆ టైంలో మీరు ఏం చేస్తారంటే మీ యొక్క ఇష్ట దైవాన్ని మనసులో బాగా ప్రార్థించుకోండి. అలాగే కుంభరాశి గల వ్యక్తులకు శుక్ర, శని, బుధ మహర్దశలు యోగిస్తాయి. పడమర, దక్షిణం, ఉత్తర దిశలు కలిసొస్తాయి. వీరికి ఏ దిక్కు దోషమైనది కాదు. కుబేర కంకణ ధారణ, కాలభైరవ స్తోత్ర పారాయణం, రాజరాజేశ్వరి అష్టక పారాయణం, లక్ష్మీ గణపతికి తెల్లని పూలతో పూజ చేసే మేలు చేస్తుంది. అదృష్టానికి దగ్గరగా మీ జీవితం నడుస్తుంది. చూశారు కదా కుంభరాశి వారికి ఇంట్లోనే ఉండే ఆ రహస్య శత్రువు ఎవరు, వారి వల్ల మీరు ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎలాంటి పరిహారాలు ఫాలో అయితే మీ లైఫ్ బాగుంటుంది అనేది ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నారు కదా కుంభరాశి వారు. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా తప్పకుండా మీకున్న డౌట్స్ని మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ పైన ఆల్ మీద ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.